హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీకు చాలా ఇంపార్టెంట్ అయినయే చూపిస్తున్నానండి. మేము చూసినప్పుడు దాని ఇంపార్టెన్స్ మాకు తెలియలేదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకుంటే చాలా మంచి చోట్లకి తిరిగామని మాకు తెలిసింది. సో ఆ విశేషాలనే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే మేము ఆగ్రో ఇండస్ట్రీస్కి వెళ్ళాము. ఆగ్రో ఇండస్ట్రీస్లో మేము చాలా రకాల ఐటమ్స్ని చూసామండి. స్టీల్ ఒక్కటే కాదు, ప్లాస్టిక్ ఇంకా రెస్టారెంట్లో వాడే మనకి క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా చూసాం. అయితే మేము ఆగ్రో ఇండస్ట్రీస్కి వెళ్ళి ఆ తర్వాత స్ట్రీట్ షాపింగ్ చూద్దామని అనుకున్నామండి. కాకపోతే మాకు టైం సరిపోలేదు. అంత టైం పడుతుందని కూడా మేము అసలు ఊహించలేదన్నమాట. సో బట్ అన్నీ తప్పకుండా చూడాల్సినయే. మేమైతే ఇప్పుడు అమీర్పేటలో ఉన్నామండి. అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుందంట. వచ్చేటప్పుడు చేద్దామని అనుకున్నాము, బట్ అది కూడా మిస్ అయ్యింది. అండ్ ఇక్కడ ఫేమస్ ఇమిడి జ్యువెలర్స్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా, అది కూడా ఒకసారి చూసేసాం. బట్ లోపలికి వెళ్ళి షాపింగ్ చేయడానికి టైం సరిపోలేదు. ఇక్కడైతే మేము ఆగ్రో ఇండస్ట్రీస్కి వచ్చాం. ఆగ్రో ఇండస్ట్రీస్కి మెయిన్ ఏంటంటే అంతకుముందు మొత్తం అంతా ఇండస్ట్రీ అంతా ఒకే చోట ఉండేదట. ఇప్పుడు దాన్ని సపరేట్గా అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్గా పెట్టుకున్నారు. ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనిపించింది. దానికి ఎదురుగా 3 స్టోర్స్ కనిపించాయండి. సేమ్ వాళ్ళదే 3 స్టోర్స్. ఫస్ట్ స్టోర్లో అయితే మేము ఇప్పుడు క్రాకరీ చూస్తున్నాం కదా, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏంటంటే మెయిన్గా ఫైబర్లో ఉన్నాయి, సిరామిక్లో ఉన్నాయి, 2 రకాలుగా కూడా ఉన్నాయి. ఇవి మోస్ట్లీ రెస్టారెంట్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎవరైనా కొత్తగా రెస్టారెంట్స్ ఇట్లాంటివన్నీ ఓపెన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళ థీమ్ ప్రకారంగా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి. అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనేటప్పటికీ అందులో చాలా పెద్ద ఫ్యాక్టరీ, వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి మనకి ఏది కావాలంటే అది రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. దీని గురించి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ చూసి మాకు ఇంట్రెస్ట్ కలిగి వెళ్ళామన్నమాట. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదు. నాకు తెలియకుండా నేను ఈ వీడియో తీసాను అనమాట. అందుకని ఎంతవరకు తీసానో నేను అంతవరకు మాత్రమే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బట్ ఐటమ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే కొన్ని ఎక్కువ అనిపించాయి, కానీ క్వాలిటీ కూడా దాని ప్రకారంగానే ఉందండి. ప్రైస్ ఎవరైనా అక్కడికి వెళ్ళి అబ్బో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి, బయట అయినా కూడా ఇలాగే దొరుకుతాయి కదా అనే ఆలోచన రావచ్చు. బట్ అక్కడికి వెళ్ళి క్వాలిటీ చూసుకున్న తర్వాత మనం ప్రైస్ ఓకే అని అనిపిస్తుంది. దీనికి ఈ ప్రైస్ యాప్ట్ అనే అనిపిస్తుంది. సో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, బెస్ట్ అనిపిస్తుంది అసలు మీరు వెళ్ళిన తర్వాత. అండ్ లేని ఐటమ్ అంటూ ఉండదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. మనం రెస్టారెంట్స్లో కొన్ని చోట్ల మనం ఇలా డెకరేటివ్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ చూస్తాం కదా, ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్లో మెయిన్గా చెప్పాల్సిన ఏంటి అంటే స్టోర్స్ ఉన్నాయండి. ప్లాస్టిక్ ఉంది, ఒక వైపున త్రీ స్టోర్స్ వరుసగా ఉంటాయన్నమాట. అందులో ఒక వైపున ప్లాస్టిక్ స్టోర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది అదే. ఈ ప్లాస్టిక్ స్టోర్లో లేని ప్లాస్టిక్ వస్తువు అంటూ ఉండదన్నమాట. అన్ని రకాల ప్లాస్టిక్ మనం ఇంట్లో కొత్తగా ఈ ఫ్యామిలీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. స్టీల్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఏది కావాలంటే అది ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. దీనిపైన డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ దానిపైన బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. అలా ఒక స్టోర్లో ఈ 3 స్టేర్స్ అలా ఉంది. దీని పక్కన ఉన్న స్టోర్లో అయితే స్టీల్ ఉంటాయండి. అక్కడైతే వీడియో తీయడానికే అలో చేయలేదు, సో నేను అందుకని వీడియో తీయలేదన్నమాట. ఆగ్రో స్టీల్ ఇండస్ట్రీ అనగానే అందరూ స్టీల్ ఐటమ్స్ తీసుకుందామని వెళ్తారండి, కానీ ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి పైన. ఇందులోని ఈ ప్లాస్టిక్ పైన డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట సెకండ్ ఫ్లోర్లో. సో అక్కడికి వెళ్ళండి, అక్కడ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో చాలా తక్కువకి దొరుకుతున్నాయి. మేమైతే చూసొచ్చే చెప్తున్నామండి, తప్పకుండా వెళ్ళండి. అండ్ తర్వాత మేము ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో మేము సెక్రటేరియట్ కూడా చూసి వెళ్దామని అనుకున్నాం. సో సెక్రటేరియట్కి వెళ్ళిన తర్వాత ఎంతో వర్త్ అనిపించిందంటే నిజంగా మేము టైం స్పెండ్ చేసింది అక్కడ. అది చూడకపోతే చాలా మిస్ అయ్యేవాళ్ళం అండి. యాక్చువల్గా మా ప్లాన్ లేదనమాట అక్కడికి వెళ్ళాలని. కాకపోతే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అన్నారు, ఇక్కడికి మనం వెళ్ళే దారిలోనే ఒకసారి సెక్రటేరియట్ కూడా చూసుకుని వెళ్ళిపోదాం అన్నారు. అక్కడికి వెళ్ళకపోతే నిజంగా చాలా చాలా బాధపడేవాళ్ళం, చాలా రిగ్రెట్ అయ్యేవాళ్ళం. అది కూడా మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట.
మేము అలా దారిలో వెళ్తూ ఉండగా ఫస్ట్ అయితే మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళామండి. ఇది ప్రసాద్ ఐనాక్స్కి దాటిన తర్వాత ఉందన్నమాట. అసలు వెంటనే ఉంది అది. ఎంత బాగుందో ఆ లైటింగ్లో, అసలు ఎంత బాగా కనిపిస్తుందో విగ్రహం. మేము వెళ్ళిన టైం అయితే నైట్ 10:30 దాటిపోయిందండి. మాకు ఆగ్రో ఇండస్ట్రీస్లోనే చాలా టైం పట్టిందనమాట. దానివల్ల మేము టైంకి వెళ్ళలేకపోయాం. యాక్చువల్గా విజిటింగ్ అవర్స్ ఉంటాయి అనుకుంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. సో ముందు వచ్చి ఉంటే మేము లోపలికి వెళ్ళి కూడా చూసేవాళ్ళం. అలా మేము అంబేద్కర్ గారి విగ్రహం చూసిన తర్వాత సెక్రటేరియట్ చూడడానికి వెళ్తున్నామండి. అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి సెక్రటేరియట్కి వెళ్ళడానికి కూడా ఇంకొక 10 మినిట్స్ పట్టిందనమాట. అది వేరే రోడ్లో ఉందన్నమాట. మేము ఇంకా అలా రౌండ్ తీసుకుని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్ళామండి. అలా చూస్తూ ఉంటే లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్రటేరియట్ని చూడడమే సరిపోయింది. అంత బాగా కట్టారు. అసలు దాన్ని సెక్రటేరియట్ అంటే ఎవరు నమ్మరండి. హైదరాబాద్లో కొత్తగా ప్యాలెస్ కట్టారేమో అన్నట్టు ఉంది. నిజంగా మార్నింగ్ టైంలో చూస్తే వైట్ హౌస్ అని అంటండి, సేమ్ అలాగే కనిపిస్తుందంట. కానీ నైట్ వెళ్ళి ఇలా చూడడం మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. అక్కడ మేము చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. దీని ఎదురుగానే ఒక మంచిది ఉందండి కన్స్ట్రక్షను. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. హైదరాబాద్లో ఎవరైనా ఉండి వీకెండ్స్ మాత్రం టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి కాసేపు అలా కూర్చోండి. ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ రోడ్స్ కూడా అంత బిజీగా లేవండి. ట్రాఫిక్ కూడా ఏం లేదనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ అందరూ కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేయడానికి ప్లేస్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా వచ్చి వెహికల్స్ అలా పక్కన పెట్టుకుని కాసేపు కూర్చోవచ్చు. సెక్రటేరియట్ ఎదురుగా అలా అవకాశం లేకపోవచ్చు, కానీ దీనికి ఎదురుగుండా ఇంకొక కన్స్ట్రక్షన్ ఉంది. అక్కడ మాత్రం మనం కూర్చుని హ్యాపీగా చల్లగాలిని ఆస్వాదించవచ్చు, రిలాక్స్ అవ్వచ్చండి. అండ్ నెక్స్ట్ ఇందాక నుంచి నేను మీకు చెప్తున్నాను కదా, అక్కడికే వెళ్తున్నాము. అండ్ సెక్రటేరియట్ని మేము చూసిన తర్వాత దీనికి ఎదురు రోడ్లోనే, ఆపోజిట్ రోడ్లోనే మనకి అమరవీరుల స్తూపం ఉంటుంది. ఇది కంపల్సరీ చూడాల్సిందండి. పిల్లలకి దాని గురించి చెప్పాల్సిందే. అండ్ ఇది చూడకపోతే మా ట్రిప్ అసలు వేస్ట్ అయిపోయేది అని అనిపించింది. దీని గురించి మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అసలు ఏం తెలీదు. ఇది ఏంటి, ఈ కన్స్ట్రక్షన్ ఏంటి అనేది మాకు అసలు తెలియదు. ఇది చాలా ఫస్ట్ టైం అనమాట చూడడం. అది చూసిన తర్వాత అసలు దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప విషయాన్ని మేము చూసామా, మేము తెలుసుకున్నామా అని అనిపించింది. 369 మంది పిల్లలు అంటండి, స్టూడెంట్స్ తెలంగాణ కోసమని వాళ్ళ ప్రాణత్యాగం చేశారట. వాళ్ళ జ్ఞాపకార్థం కట్టిందే ఈ అమరవీరుల స్తూపం అన్నమాట. ఇది కూడా June 2న ఓపెన్ చేశారు దీన్ని. ఏదైతే తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఏదైతే ఉందో ఆ రోజునే అన్నమాట దీనిది కూడా జరిగింది. మేబీ ఆ రోజే అయి ఉండొచ్చండి. నేను తెలుసుకున్న దాని ప్రకారంగా అయితే నాకు గుర్తున్నది ఆ డేట్. మేబీ తప్పైతే మాత్రం ఏమనుకోవద్దు. అండ్ దీని నుంచి ఇక్కడ ఈ ప్లేస్లో మనం కూర్చుని ఎదురుగుండా మనం సెక్రటేరియట్ని చూడొచ్చు. సెక్రటేరియట్ బిల్డింగ్ కూడా, ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ప్లానింగ్ అయితే చాలా చాలా బాగుంది. నేను తర్వాత నెట్లో ఇదంతా చూసి తెలుసుకున్నాను దాని గురించి, అసలు ఎందుకు ఇది ఇంట్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ దీని గురించిన విశేషాలు ఏంటి అనేది అన్నీ తెలుసుకున్నా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అన్నీ తెలుసు. నాకు గుర్తున్నంత వరకు అయితే నేను చెప్పగలను. ఇందులో 300 వరకు కూడా రూమ్స్ ఉన్నాయటండి. అసలు వీడియో కాల్స్ ఫెసిలిటీ కోసం, వీడియో కాన్ఫరెన్సెస్ జరగడం కోసం కూడా మోర్ దాన్ 50 రూమ్స్ ఉన్నాయంట. సో ఎవరితో ఏది మాట్లాడాలనుకున్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకునే వెసులుబాటు ఉంది. అంటే మన గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఒకే చోట వెయిట్ చేసి, ఒకే హాల్లో వెయిట్ చేయకుండా అలా రకరకాలుగా కట్టారు. సో అవన్నీ చూస్తుంటే నాకు ఇంత ఉందా దీని వెనకాల, ఇంత సెక్రటేరియట్ ఇలా కట్టడానికి ఇంత ఆలోచన ఉందా అని అనిపించింది. సో అందరూ తప్పకుండా చూడండి.
మేము సెక్రటేరియట్ అలాగే అమరవీరుల స్తూపం ఇవి 2 చూసుకున్న తర్వాత మేము ట్యాంక్ బండ్ క్రాస్ చేస్తూ మేము ఇంటికి బయలుదేరాము. ట్యాంక్ బండ్ అని నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ మీద బోల్డ్ అని సార్లు తిరిగామన్నమాట. మేము జస్ట్ ఉన్నది 20 డేసే అయినా బయట తిరిగింది 1 వీకే. ఆ 1 వీక్ కూడా మేము 24 గంటలు దీని మీదే తిరిగినంతగా తిరిగేసాము. అది మిస్ అయిపోయామేమో అనుకున్నాం ఈసారి సిటీలోకి రాక, కానీ మిస్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకుని అక్కడైతే ఎంతమంది ఉన్నారండి ట్యాంక్ బండ్ మీద ఈ టైంలో స్పెండ్ చేయడానికి. సో వాళ్ళందరినీ చూసుకుంటూ ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.